ఓకే. మనం లాస్ట్ క్లాస్‌లో డాకర్ గురించి డిస్కస్ చేసాము. ఓకే. ఆర్ ఏబుల్ టు హియర్ మీ? వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది. వినిపిస్తుందండి. ఓకే. ఓకే. థాంక్ యూ. ఓకే. మనం లాస్ట్ క్లాస్‌లో ఏం చేసామంటే లాస్ట్ క్లాస్‌లో మనం డాకర్ అంటే ఒక సర్వర్‌ని లాగిన్ అయ్యాము. అందులో మనకు డాకర్ సాఫ్ట్‌వేర్ ఉందనమాట. అందులో మనం ఏం చేసామంటే డాకర్ హబ్ నుంచి ఇమేజెస్ డౌన్‌లోడ్ చేసుకున్నాం. ఇమేజెస్‌ని ఎలా సెర్చ్ చేయాలి? అలానే ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? దెన్ ఆ ఇమేజ్ డౌన్‌లోడ్ చేసుకున్న ఇమేజెస్ నుంచి మనం ఎలా కంటైనర్‌ని బిల్డ్ చేయాలి? అలానే కంటైనర్‌లోకి ఎలా లాగిన్ అవ్వాలి? అలానే రన్నింగ్ కంటైనర్స్ ఏంటి? అలానే రన్నింగ్ ప్లస్ ఎగ్జిట్ కంటైనర్స్ ఏంటి? అనేది ఈ డీటెయిల్స్ అన్నీ మనం లాస్ట్ క్లాస్‌లో చూసాము. ఓకే. ఇప్పుడేంటంటే ఈ క్లాస్‌లో సేమ్ రిమైనింగ్ థింగ్స్ చూద్దాం. సో, ఒకసారి సర్వర్‌ని కనెక్ట్ అవుదాం. సో, కాపీ. మనం పుట్టి ద్వారా కనెక్ట్ అవ్వచ్చు సర్వర్‌ని. అలానే మనం గిట్ బాష్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. జస్ట్ ఐ యామ్ యూజింగ్ గిట్ బాష్ అనమాట. మీకు ఆల్రెడీ లాస్ట్ డౌన్‌లోడ్స్‌లో మనకు కీస్ ఉంటాయి. అందుకనే నేను డౌన్‌లోడ్స్‌లోకెళ్తున్నాను. సో, డౌన్‌లోడ్స్‌లో మనకి ఈ సర్వర్‌ని యూజ్ చేసిన కీ వచ్చేసరికి ఇదనమాట. సో, డాకర్ సర్వర్ కీ. ఈ కీ యూజ్ చేసి మనం కనెక్ట్ అవుతున్నాం అనమాట సర్వర్‌ని. సో, ఈ సర్వర్‌ని కనెక్ట్ అవ్వాలి అంటే, మనం ఎక్కడైతే సర్వర్ ఉందో, ఆ సర్వర్ ఇది సర్వరు. యాక్చువల్లీ ఈ సర్వర్‌లో 4 ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనం ఈసీ2 ఇన్‌స్టాన్స్ ఈ ఇన్‌స్టాన్స్ అంటే ఇది. సో, ఈ ఇన్‌స్టాంట్ మీద క్లిక్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ కనెక్ట్ అనండి. కనెక్ట్ అంటే దెన్ మనకిలా వస్తది. సో, ఇందులో ఏంటంటే ఈసీ2 ఇన్‌స్టాంట్ కనెక్ట్ అని ఉంటది. అలానే సెషన్ మేనేజర్ అని ఉంటది. ఎస్‌హెచ్ క్లయింట్ అని ఉంటది. మనం ఎస్‌హెచ్ క్లయింట్ యూజ్ చేస్తున్నాం. ఈ ఎస్‌హెచ్ క్లయింట్ మీద క్లిక్ చేసి దీన్ని కాపీ చేసి జస్ట్ యూ కెన్ పేస్ట్ ఇట్ కనెక్ట్ అవ్వండి. ఓకే. మనం సర్వర్‌ని కనెక్ట్ అయ్యాము. ఇప్పుడు మనం సర్వర్‌లోనే ఉన్నాం. ఇక్కడ సర్వర్‌లో డాలర్ అంటే నార్మల్ యూజర్. నార్మల్ యూజర్ నుంచి రూట్ యూజర్‌కి షిఫ్ట్ అయ్యాను. సో, ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్‌లో డౌన్‌లోడ్ చేసిన ఇమేజెస్‌ని ఫైండ్ ఔట్ చేయాలనుకున్నా. అంటే ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి? ఏ ఇమేజెస్ ఉన్నాయనేది మనం ఐడెంటిఫై చేయాలంటే డాకర్ ఇమేజెస్ అనేది కమాండ్ అన్నమాట. సో, డాకర్ ఇమేజెస్ అని మనం టైప్ చేస్తే మనకి ఏ ఇమేజెస్ ఉన్నాయనేది తెలుస్తుంది. సో, మనకేంటంటే ఇంజినెక్స్ ఇమేజ్ ఉంది. అలానే హెచ్‌టిటిపిడి అనే ఒక ఇమేజ్ ఉంది. ఈ 2 ఇమేజెస్ ఉన్నాయి. అలానే మనకి ఈ ఇమేజెస్ నుంచి కొన్ని కంటైనర్స్‌ని కూడా మనం లాస్ట్ క్లాస్‌లో బిల్డ్ చేసాం. ఆ కంటైనర్స్‌ని తెలుసుకోవాలంటే డాకర్ పిఎస్ అని టైప్ చేస్తే మనకి రన్నింగ్ కంటైనర్స్ ఉంటాయన్నమాట. అంటే ఈ సర్వర్‌ని నేను స్టాప్ చేయలేదు కాబట్టి రన్నింగ్‌లోనే ఉంది కాబట్టి సో, ఈ కంటైనర్ కూడా ఆల్రెడీ రన్నింగ్. డాకర్ పిఎస్ అంటే మనకు ఒక కంటైనర్ కనపడుతుందన్నమాట. సో, డాకర్ పిఎస్ -ఏ అన్నామనుకో, మనకి ఎగ్జిట్ కంటైనర్స్, రన్నింగ్ కంటైనర్స్ 2 కనపడతాయి. ఇక్కడేంటంటే ఎగ్జిట్ కంటైనర్స్ ఏమి లేవు. అంటే ఎగ్జిట్ కంటైనర్స్ అంటే ఏదైనా ఒక కంటైనర్‌ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మనం యూజువల్‌గా స్టాప్ చేసామనుకోండి. అది ఎగ్జిట్ స్టేట్‌లోకెళ్ళిద్ది. సో, మనం కంటైనర్‌ని ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా స్టాప్ చేయాలి? ఏంటి అనేది మనం చూద్దాం. సో, ఇక్కడ మీకు ఆల్రెడీ ఏంటంటే కంటైనర్‌ని రన్ చేయాలి అంటే ఈ కమాండ్ యూజ్ చేసి డాకర్ రన్ -d httpd. సో, ఇక్కడేంటంటే ఒక ఇమేజ్‌ని యూజ్ చేసి ఒక కంటైనరే కాదు. జస్ట్ ఒక ఇమేజ్‌ని యూజ్ చేసి మల్టిపుల్ కంటైనర్స్‌ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సో, ఇదొక ఇమేజ్ అనుకోండి. సో, ఇప్పుడు ఇదేంటంటే హెచ్‌టిటిపిడి అనేది ఒక ఇమేజ్. సో, ఇందులో మనకి కోడ్ ఉంటదనమాట యాక్చువల్‌గా. ఈ ఇమేజ్ నుంచి మనం వి కెన్ ఏబుల్ టు క్రియేట్ ద మల్టిపుల్ కంటైనర్స్ అనమాట. మల్టిపుల్ కంటైనర్స్‌ని క్రియేట్ చేయొచ్చు. ఇదొక కంటైనరు. సో, ఇది ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ ది హెచ్‌టిటిపిడి నుంచే వస్తది. ఇలా ఒక కంటైనర్. అంటే ఒక ఇమేజ్ నుంచి మనం నంబర్ ఆఫ్ కంటైనర్స్‌ని మనం బిల్డ్ చేసుకోవచ్చనమాట. సేమ్ హెచ్‌టిటిపి. బట్ ఈ కంటైనర్ అనేది డిఫరెంట్ పోర్ట్ మీద రన్ అవ్వాలి. ఈ కంటైనర్ అనేది డిఫరెంట్ పోర్ట్. అలానే ఇప్పుడేంటంటే అంటే యాక్సెస్ చేసుకోవాలంటే యూజువల్‌గా అయితే ఎవ్రి కంటైనర్ ఇది 80 పోర్ట్ మీద రన్ అవుద్ది. ఇప్పుడు మనం ఒకే ఇమేజ్ నుంచి ఇలా మల్టిపుల్ కంటైనర్స్‌ని ఎలా బిల్డ్ చేస్తామో చూద్దాం.
ఇప్పుడు మన డాకర్ ఇమేజ్ అని ఉంది కదా! హెచ్‌టిటిపిడి ఇమేజ్. దీని నుంచి మనం ఒక కంటైనర్ ఆల్రెడీ అంతకుముందే మనం రన్ చేసాం. ఇప్పుడేం చేస్తున్నానంటే డాకర్ రన్ -d దెన్ ఇమేజ్ నేమ్ వచ్చేసరికి హెచ్‌టిటిపిడి అన్నమాట. సో, వెరీ సింపుల్. డాకర్ రన్ -d హెచ్‌టిటిపిడి ఇమేజ్ నేమ్. దట్ ఈస్ ద ఇమేజ్ నేమ్. ఇప్పుడు మనం డాకర్ పిఎస్ అని టైప్ చేసామనుకోండి, మనకేంటంటే 2 కంటైనర్స్ కనపడతాయి. అంతకుముందు వచ్చేసరికి ఓన్లీ ఒక కంటైనరే ఉంది. ఇది అంతకుముందు లాస్ట్ క్లాస్‌లో ఉన్న కంటైనర్ అన్నమాట. ఇదొచ్చేసరికి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కంటైనర్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేమో ఇప్పుడే క్రియేట్ అయింది 4 సెకండ్స్ బ్యాక్. దెన్ అప్ స్టేట్ కూడా లైక్ 3 సెకండ్స్ బ్యాక్ ఉంది. అంటే ఇది కూడా 80 పోర్ట్ మీదే రన్ అవుతుంది. అంటే సేమ్ ఇమేజ్‌ని ఇక్కడ మీకు అర్థం కావాల్సిందేంటంటే ఇఫ్ యూ హావ్ వన్ ఇమేజ్ యూ కెన్ ఏబుల్ టు బిల్డ్ ద ఎన్ నంబర్ ఆఫ్ కంటైనర్స్ అన్నమాట. ఒక ఇమేజ్ యూజ్ చేసుకొని మనం ఎన్ నంబర్ ఆఫ్ కంటైనర్స్ మనం యూజ్ చేయొచ్చు. అంటే వెరీ సింపుల్ ఏంటంటే మీకొక అప్లికేషన్ ఉందనుకోండి ఎంసెట్ అప్లికేషన్. దాని నుంచి మనం ఎన్ నంబర్ ఆఫ్ జిరాక్స్ తీసుకోవచ్చు కదా! అలానే దాని నుంచి ఒక కాపీ నుంచి ఒక కాపీ ఉందనుకోండి మీ ల్యాప్‌టాప్‌లో. దాని నుంచి మనం ఎన్ని ప్రింట్ ఔట్స్ అయినా తీసుకోవచ్చు. సిమిలర్ అలానే మన కోడ్ అంతా ఒక ఇమేజ్ ఫార్మ్‌లో ఉంటది. దాని నుంచి మనం ఎన్ని కంటైనర్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, ఇది ఒకొక్క ఇమేజ్ నుంచి ఎన్ని కంటైనర్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మనం కంటైనర్ రన్ చేయటానికి. ఇప్పుడేంటంటే కంటైనర్ లైఫ్ సైకిల్ అంటారనమాట. కంటైనర్ లైఫ్ సైకిల్ అంటే కంటైనర్‌ని ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా స్టాప్ చేయాలి? వీటిని మనం యూజువల్‌గా కంటైనర్ లైఫ్ సైకిల్ అంటాం. సో, ఇప్పుడు మనం ఏంటంటే కంటైనర్‌ని ఎలా స్టాప్ చేయాలనేది చూస్తున్నాం. డాకర్ స్టాప్ కంటైనర్ ఐడీ అన్నమాట. సో, కంటైనర్ ఐడీ అయినా మనం మెన్షన్ చేయొచ్చు. లేకపోతే నేమ్ అయినా మెన్షన్ చేయొచ్చన్నమాట. సో, నేను కంటైనర్ ఐడీ మెన్షన్ చేస్తున్నాను. సో, మనకి ఈ పర్టిక్యులర్ కంటైనర్ స్టాప్ అయింది. ఇప్పుడు డాకర్ పిఎస్ అని టైప్ చేస్తే మనకు ఓన్లీ రన్నింగ్ కంటైనర్సే కనపడతాయి. డాకర్ పిఎస్ కమాండ్ ఇట్ విల్ షో ఓన్లీ రన్నింగ్ కంటైనర్స్. మనకి డాకర్ పిఎస్ కమాండ్ ఏం చేస్తదంటే ఓన్లీ రన్నింగ్ కంటైనర్స్‌ని చూపిస్తది. మనకేంటి ఒక కంటైనరే ఉంది. అదేంటి సార్ ఇందాక 2 కంటైనర్స్ ఉన్నాయి. ఇప్పుడెందుకు ఒక కంటైనరే ఉంది అంటే, మనం ఆ కంటైనర్ ఇప్పుడు ఒక కంటైనర్‌ని స్టాప్ చేసాం. ఏ కంటైనర్‌ని లైక్ ఏ ఏ కంటైనర్ అయితే మనకి ఇలా 0E2Cతో స్టార్ట్ అయిందో ఆ కంటైనర్‌ని స్టాప్ చేసాం. అందుకే మనకిక్కడేంటంటే ఈ కంటైనర్ కనపడట్లేదిప్పుడు. సో, ఈ కంటైనర్ కనపడట్లేదు. ఓన్లీ ఒక కంటైనరే ఉంది. మరి ఎగ్జిట్ అయిన కంటైనర్‌ని కూడా చూడాలి అంటే డాకర్ -a అని మనం టైప్ చేస్తే మనకి రన్నింగ్ కంటైనర్సు ప్లస్ ఎగ్జిట్ కంటైనర్స్ ఈ 2 కంటైనర్స్ కనపడతాయనమాట. మనం ఏంటంటే రన్నింగ్ కంటైనర్స్‌ని చూడొచ్చు. అలానే ఎగ్జిట్ కంటైనర్స్‌ని చూడొచ్చు. ఇదొచ్చేసరికి మనకి రన్నింగ్ కంటైనర్. సో, ఇదొచ్చేసరికి ఎగ్జిట్ కంటైనర్. మనం కంటైనర్‌ని ఎలా స్టాప్ చేయాలో చూసాం. అలానే ఇప్పుడు స్టాప్ అయిన కంటైనర్‌ని కూడా మనం రన్ చేయొచ్చు. ఓకే. డాకర్ స్టార్ట్ కంటైనర్ ఐడీ. సో, ఇప్పుడు మనం ఆ కంటైనర్ ఐడీతో మనం స్టార్ట్ చేసాం. ఇప్పుడు మనం చూస్తే డాకర్ పిఎస్ అని టైప్ చేస్తే మనకు 2 కంటైనర్స్ కనపడతాయి. చూసారా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్రియేటెడ్ వచ్చేసరికి 3 మినిట్స్ ఎగో ఉంది. ఎందుకంటే ఆ కంటైనర్ ఎప్పుడే క్రియేట్ అయింది. బట్ కానీ స్టాప్డ్ స్టేట్‌లో ఉంది. అందుకే 3 మినిట్స్ ఎగో క్రియేట్ అయింది. బట్ ఇప్పుడే స్టార్ట్ చేశామన్నమాట. 6 సెకండ్స్ అయిందన్నమాట స్టార్ట్ చేసి. ఓకే. ఇప్పుడు మనకి కంటైనర్‌ని ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా స్టాప్ చేయాలి? ఇదైతే మనకర్థమైంది. అంటే కంటైనర్‌ని ఎలా రన్ చేయాలి? ఫస్ట్ అసలు ఇమేజ్ నుంచి కంటైనర్‌ని ఎలా బిల్డ్ చేయాలి? ఇదేంటంటే డాకర్ రన్ ఈ కమాండ్ అన్నమాట. డాకర్ రన్ -d దాని ఇమేజ్ నేమ్ అన్నమాట. హెచ్‌టిటిపిడి లాగా మనకి ఇమేజ్ నేమ్ మెన్షన్ చేస్తే బిల్డ్ ది డాకర్ కంటైనర్ ఫ్రమ్ ది డాకర్ ఇమేజ్ అన్నమాట. ఇక్కడ హెచ్‌టిటిపిడి ఇమేజ్ కాబట్టి హెచ్‌టిటిపిడి డాకర్ ఇమేజ్. అలానే మనం స్టాప్ చేయాలనుకున్నాం అనుకోండి. డాకర్ స్టాప్ దెన్ కంటైనర్ ఐడీ అన్నమాట. కంటైనర్ ఐడీ మెన్షన్ చేస్తే ఇదెందుకు యూజ్ చేస్తాం? ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టాప్ ది కంటైనర్. అలానే డాకర్ స్టార్ట్ దెన్ కంటైనర్
ఇదేంటికి మనం స్టార్ట్ చేయటానికనమాట. ఇదేం ఇక్కడేంటంటే రన్నింగ్ కంటైనర్స్, ఎగ్జిట్ కంటైనర్స్ అన్ని కంటైనర్స్ కనపడటానికి ఇది యూజ్ చేస్తాం అనమాట. సో, ఇది మనం కంటైనర్స్‌ని స్టార్ట్ చేయటం యాస్ వెల్ యాస్ స్టాప్ చేయటం. ఓకే. ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడు మనకి కంటైనర్స్‌ని మనం ఎప్పుడైనా ఒక కంటైనర్‌ని రన్ చేసేటప్పుడు ఇమేజ్ నుంచి, ఇక్కడ కంటైనర్ నేమ్ కూడా వస్తుందనమాట. ఈ కంటైనర్ నేమ్ ఏంటంటే, కొన్ని యూజ్ కేసెస్‌లో ఏంటంటే, ఇప్పుడు చెప్పాను గదా! ఇప్పుడు ఇలా కంటైనర్స్‌ని స్టార్ట్ చేయటం, స్టాప్ చేయటం అనేది కుబర్నెటిస్ వచ్చిన తర్వాత కొంచెం ఇది ఎక్కువ యూజ్ చేయట్ల. బట్ స్టిల్ కొన్ని కంపెనీస్‌లో ఆల్రెడీ వాళ్ళు డాకరే యూజ్ చేస్తున్నప్పుడు, కొన్ని యూజ్ కేసెస్‌లో మనం డాకర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్‌లో డాకర్ ఉంటే, ఓకే. అవి మనం స్టార్ట్ చేయటం, స్టాప్ చేయటం ఇలా ఇవి మనకు తెలియాలనమాట. సో, అట్ ద సేమ్ టైమ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడుగుతా ఉంటారు. సో, ఇప్పుడు మనం ఏంటంటే, ఈ ఇక్కడేంటంటే రాండమ్ నంబర్ వస్తది. ఒక కంటైనర్‌ని మనం స్టార్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ ఇమేజెస్ ఇప్పుడు ఈ ఇమేజ్‌ని యూజ్ చేసి మళ్ళా మనం ఇంకొక కంటైనర్ బిల్డ్ చేద్దాం. డాకర్ రన్ -d దెన్ హెచ్‌టిటిపిడి అంటే థర్డ్ కంటైనర్ మనకి బిల్డ్ అవుద్దనమాట. సో, డాకర్ పిఎస్ అనంగానే మనకి థర్డ్ కంటైనర్. ఇక్కడ కూడా చూస్తే ఇది రాండమ్ నేమ్ వస్తుందనమాట ఇక్కడ. అంటే ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, మనం ఇప్పుడు 3 కంటైనర్స్‌ని వచ్చినియి. ఒకే ఇమేజ్‌ని యూజ్ చేసి హెచ్‌టిటిపిడి ఇమేజే యూజ్ చేసి మనకి 3 కంటైనర్స్‌ని మనం వి కెన్ ఏబుల్ టు రన్ ఇట్ అనమాట. మనం 3 కంటైనర్స్‌ని మనం రన్ చేస్తున్నాం. బట్ కానీ ఇక్కడ కంటైనర్ నేమ్ వచ్చేసరికి డిఫరెంట్‌గొచ్చింది చూసారా? కంటైనర్ నేమ్ వచ్చేసరికి డిఫరెంట్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక్కొక్క కంటైనర్‌కి ఒక్కొక్క నేమ్ రాండమ్‌గా వస్తది. అలా కాకుండా మనంతట మనమే కూడా ఒక నేమ్ అసైన్ చేసుకోవచ్చనమాట. సో, అదెలా అనేది చూద్దాం. సో, డాకర్ రన్ -d దెన్ -నేమ్ సో, నేను అను అని కంటైనర్ మెన్షన్ చేస్తున్నాననమాట. సో, కంటైనర్ నేమ్ వచ్చేసరికి హను. ఇక్కడ డాకర్ రన్ -d దెన్ నేమ్ దెన్ అను అనమాట. అంటే కంటైనర్ నేమ్ వచ్చేసరికి అను అని మెన్షన్ చేస్తాం. ఇప్పుడు మనకి ఆప్షన్ తర్వాత గ్యాస్ డెకరేషన్ ఓకే. మనం ఇక్కడ డాకర్ పిఎస్ అని చూస్తే, మనకిప్పుడు చూస్తే ఇక్కడ మనకేంటంటే కంటైనర్ నేమ్ వచ్చేసరికి అను అనొచ్చింది చూసారా? అంటే ఏం లేదు డాకర్ రన్ నేమ్ దెన్ అను అనమాట. అంటే మనం కంటైనర్ నేమ్ కూడా మనం అలొకేట్ చేసుకోవాలి అనుకుంటే, సో, ఇలా మనం యూజ్ చేయొచ్చనమాట. ఇది కంటైనర్ నేమ్‌ని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. అంటే వైల్ బిల్డింగ్ ద కంటైనర్ ఇట్‌సెల్ఫ్ మనం ఒక కంటైనర్ రన్ చేసేటప్పుడే మనం నేమ్ కూడా ప్రొవైడ్ చేయాలి అనుకుంటే దెన్ అది బెటర్ అనమాట. అంటే ఇప్పుడు రాండమ్‌గా మనం ఇలా నేమ్స్ వస్తే ఐడెంటిఫై చేయటం కష్టం కాబట్టి జస్ట్ మనం ఒక కంటైనర్ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చనమాట. సో, దానికి ఏంటంటే డాకర్ రన్ నేమ్ -d నేమ్ ఇవ్వాలి మనం ఏ నేమ్ అంటే నేను హను అని ఇస్తున్నాను. సో, -d దెన్ http సార్ ఇప్పుడు మనం నేమ్‌తో గూడా ఫెచ్ చేయొచ్చా? అంటే నేమ్‌తో కంటైనర్ కూడా ఐడీతో కాకుండా నేమ్‌తో కూడా నేమ్‌తో మనం కూడా స్టార్ట్ చేయొచ్చు. నేమ్‌తో కూడా స్టార్ట్ చేయొచ్చు. నేమ్‌తో కూడా స్టాప్ చేయొచ్చు. నేమ్‌తో కూడా చేయొచ్చు. పర్టిక్యులర్ నేమ్‌తో మనం బిల్డ్ చేయొచ్చు. సో, అలానే మనం స్టార్ట్, స్టాప్ కూడా నేమ్‌తో కూడా ఇచ్చేయొచ్చు. ఇక్కడ మనం ఆల్రెడీ కంటైనర్‌ని స్టాప్ చేసాం గదా! విత్ నేమ్‌తో. దీనికి ఇలా కాకుండా మనం డాకర్ స్టాప్ దెన్ కంటైనర్ నేమ్ కూడా మనం మెన్షన్ చేయొచ్చనమాట. సో, ఇప్పుడు మనం కంటైనర్ నేమ్ ఇచ్చాం గదా! దాన్ని యూజ్ చేసి స్టాప్ చేద్దాం.
సో ఇది కంటైనర్ నేమ్. సో ఈసారి మనం స్టాప్ చేయటం ఇది రన్నింగ్ స్టేట్‌లో ఉంది కదా! అప్ అంటే రన్నింగ్ స్టేట్‌లో ఉంది. మనం కంటైనర్ డాకర్ స్టాప్ దెన్ కంటైనర్ నేమ్. ఇప్పుడు మనం కంటైనర్ నేమ్ మెన్షన్ చేద్దాం. సో మనం కంటైనర్ నేమ్ యూజ్ చేసి కూడా స్టాప్ చేయొచ్చు. చూసారా ఇప్పుడు అంతకుముందు 4 కంటైనర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడొచ్చేసరికి మనకి 3 కంటైనర్సే ఉన్నాయన్నమాట. అంటే మనం ఒక కంటైనర్‌ని స్టాప్ చేయాలంటే డాకర్ స్టాప్ కంటైనర్ ఐడీ ఇవ్వచ్చు. కంటైనర్ నేమ్ కూడా ఇవ్వొచ్చన్నమాట. సో, ఇది మనం కంటైనర్స్‌ని ఎలా స్టాప్ చేయాలని. అలానే ఏంటంటే ఒక్కోసారి స్టాప్ కాకుండా కిల్ కూడా చేయొచ్చనమాట. అంటే స్టాప్ చేస్తేనేమో యూజువల్‌గా మనకి ఇమ్మీడియేట్‌గా స్టాప్ అవ్వదు. టేక్ సమ్ టైమ్. సో, కిల్ చేస్తే ఏంటంటే మనకి ఇమ్మీడియేట్‌గా కిల్ అయిపోద్దనమాట. ఎక్కువ అంటే ఇక్కడేంటంటే మన కంటైనర్స్ మీద లోడ్ ఎక్కువ లేదు కాబట్టి స్టాప్ కూడా ఇమ్మీడియేట్‌గా అవుతుంది. బట్ కొన్ని కేసెస్‌లో ఏంటంటే ఇప్పుడు డాకర్ స్టాప్ ఈ కంటైనర్ ఐడీ ఇచ్చాము. కంటైనర్ నేమ్ కానీ, కంటైనర్ ఐడీ కానీ, ఇట్ టేక్స్ సమ్ టైమ్ అనమాట. అంటే ఎక్కువ టైం పట్టిద్ది స్టాప్ అవ్వటానికి. అలా కాకుండా మనకి ఇమ్మీడియేట్‌గా స్టాప్ అవ్వాలనుకున్నారనుకోండి, అప్పుడు మనం ఏంటంటే యూజువల్‌గా కిల్ యూజ్ చేయొచ్చనమాట. కిల్ యూజ్ చేస్తే మనకి ఇమ్మీడియేట్‌గా అది కిల్ అవుతుంది. అంటే స్టాప్ అవుతుందనమాట. ఇమ్మీడియేట్‌గా. అది ఏ కేస్‌లో యూజ్ చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఒక కంటైనర్ అది ఎక్కువ టైమ్‌లో రన్ అవుతుంది. ఎక్కువ టైమ్ తీసుకుంటుంది కిల్ అవ్వటానికి. అదే అంటే మీ ఇంటెన్షన్ అది స్టాప్ చేయాలి. బట్ అది స్టాప్ కమాండ్ యూజ్ చేస్తే స్టాప్ అవ్వట్లేదు. ఎక్కువ టైమ్ తీసుకుంటుంది. అలాంటి యూజ్ కేస్‌లో ఏంటంటే, మనం వి కెన్ టేక్ దెమ్ మోర్ అనమాట. అంటే ఈజీగా ఫాస్ట్‌గా అవ్వాలి అంటే వి కెన్ యూజ్ కిల్ కమాండ్ యూజ్ చేస్తే మనకు ఫాస్ట్‌గా కంప్లీట్ అవుద్దనమాట. ఓకే. దెన్ ఇవి కంటైనర్స్. ఇప్పుడు మనకి మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు కంటైనర్‌లో ఒక అప్లికేషన్ రన్ అవుతుంది. అంటే వెబ్ సర్వర్ హెచ్‌టిటిపిడి అనే వెబ్ సర్వర్ రన్ అవుతుంది. బట్ ఆ కంటైనర్‌లో ఏముంది? దాన్ని మనం ఔట్‌సైడ్ మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి అంటే, సో ఈ కంటైనర్‌లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన సర్వర్. ఓకే. ఇందులో మనకి డాకర్ సాఫ్ట్‌వేర్ ఉంది. సో, డాకర్ సాఫ్ట్‌వేర్ ఉంది. ఇక్కడ మనకు కంటైనర్స్ రన్ అవుతున్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్‌టిటిపిడి కంటైనర్ రన్ అవుతుంది. సో, హెచ్‌టిటిపిడి కంటైనర్ రన్ అవుతుంది. యూజువల్‌గా ఇదేంటంటే 80 పోర్ట్ మీద రన్ అవుతదన్నమాట. ఓకే. సర్వర్‌లో. అంటే ఒక కంటైనర్ కాదు మాకు మల్టిపుల్ కంటైనర్స్ రన్ అవుతున్నాయి. సేమ్. సో, ఇది ఏంటి ఇది మొత్తం ఒక సర్వర్ కదా! దీనికి ఒక పబ్లిక్ ఐపీ ఉంటది. పబ్లిక్ ఐపీ ఉంటదన్నమాట. మనకి పబ్లిక్ ఐపీ ఉంటది. ఇది సర్వర్ అనుకుంటే, ఈ సర్వర్‌కి యూజువల్‌గా ఒక పబ్లిక్ ఐపీ ఉంటదనమాట. కదా! ఇది సర్వరు. సో, ఇది సర్వరు. ఈ సర్వర్ ఇది మనకి సర్వర్. ఈ సర్వర్‌లో మనం డాకర్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసాం. దాంట్లో మనం కంటైనర్స్ రన్ చేస్తాం. ఇప్పుడు ఈ హెచ్‌టిటిపిడి అంటే దీంట్లో అప్లికేషన్ రన్ అవుతుందనమాట. కానీ మనకి బయట యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు దీన్నేం చేయాలి అంటే మనం పోర్ట్ మ్యాపింగ్ చేస్తే అప్పుడు దీంట్లో ఉన్న కంటెంట్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు రియల్ యూజ్ కేస్‌లో ఇప్పుడు వాడట్లేదు ఎక్కువ. బట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతా ఉంటారు. ఇప్పుడేంటంటే ఇందులో ఉన్న అప్లికేషన్‌ని ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ఔట్‌సైడ్ అప్పుడు మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి అంటే దీన్ని పోర్ట్ మ్యాపింగ్ అని ఉంటది. మనం ఏంటంటే ఈ పబ్లిక్ ఐపీ కోలన్ ఈ 80 కాకుండా ఒక పోర్ట్‌తో మ్యాప్ చేస్తామనమాట. అంటే 80 పోర్ట్‌తో కూడా మ్యాప్ చేయొచ్చు. ఏ పోర్ట్‌తో మ్యాప్ చేసామో అది మనం ఇక్కడ మెన్షన్ చేస్తే అంటే సర్వర్ ఐపీ సర్వర్ ఐపీ దెన్ మనం ఏదైనా ఒక పోర్ట్‌ని మ్యాప్ చేస్తాము. ఆ పోర్ట్‌ని మ్యాప్ చేస్తే ఆ పోర్ట్ నంబర్ ఇస్తే మనకి దీంట్లో ఉన్న కంటెంట్ ఏంటో మనకి ఇదవుద్దనమాట. అది ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, డాకో పీఎస్ అంటే మనకి రన్నింగ్ కంటైనర్స్ ఉన్నాయి కదా! సో, ఇప్పుడు 2 కంటైనర్స్ ఉన్నాయి. ఇప్పుడు అలా కాకుండా నేనేం చేస్తా 2 కంటైనర్స్ రన్నింగ్ కంటైనర్స్ ఉన్నాయి. అలానే
2 కంటైనర్స్ వచ్చేసరికి ఎగ్జిట్ కంటైనర్స్. 2 ఎగ్జిట్ కంటైనర్స్, 2 రన్నింగ్ కంటైనర్స్ ఉన్నాయి. దీన్ని వదిలేసేయండి. ఇప్పుడు నేను ఫ్రెష్‌గా ఇంకొక కంటైనర్‌ని బిల్డ్ చేస్తున్నాను. ఇంకొక కంటైనర్‌ని. సో, ఇక్కడ ఏం చేస్తానంటే డాకర్ రన్ -d -p అంటానన్నమాట. అంటే పోర్ట్ పోర్ట్ 90:80 దెన్ హెచ్‌టిటిపి. అంటే దీని మీనింగ్ ఏంటంటే, నా హెచ్‌టిటిపిడి అనే ఇమేజ్‌ని యూజ్ చేసి నేను ఒక కంటైనర్ బిల్డ్ చేస్తున్నాను. సో, ఆ కంటైనర్‌లో ఏంటంటే యాక్చువల్‌గా 80 పోర్ట్ మీద రన్ అవుతది కంటైనరు. సో, కానీ నేనేంటంటే బయట అప్లికేషన్ ఔట్ సైడ్ యాక్సెస్ చేసుకోవాలి అంటే దెన్ ఐ కెన్ యూజ్ ది 90 అనమాట. 90 పోర్ట్ యూజ్ చేసి ఔట్ సైడ్ నేను యాక్సెస్ చేసుకోగలుగుతాననమాట. సో, ఇప్పుడు నేను ఎలా యాక్సెస్ చేసుకుంటానో చూస్తాను. అంటే ఇప్పుడు ఈ 90 పోర్ట్‌ని మనం సర్వర్ లెవెల్‌లో కూడా మనం ఫైర్‌వాల్స్ ఉంటాయి. అవి ఓపెన్ చేయాలి చూపిస్తాను. సో, ఇప్పుడు మనం ఎంటర్ చేస్తే మీకు డాకర్ పిఎస్ అని టైప్ చేస్తే మీకు ఇదనమాట. మనం ఇప్పుడు రన్ చేసిన కంటైనర్ ఇది. 4 సెకండ్స్ ఎగో కదా! అంటే ఇప్పుడేంటి 4 సెకండ్స్ ఎగో క్రియేట్ అయింది. అప్ 3 సెకండ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అంతకుముందు ఇలా ఉండేది పోర్ట్ మ్యాపింగ్. దీని మీనింగ్ ఏంటంటే 0.0.0 అంటే లోకల్ హోస్ట్ అనొచ్చు. లేకపోతే ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చనమాట. అంటే ఏ సర్వర్ అయినా, ఏ సర్వర్ అయినా. ఏ సర్వర్ అయినా ఇన్ ద సెన్స్ మనకి అంటే పర్టిక్యులర్ ఇప్పుడు సర్వర్ క్రియేట్ చేసాం. ఈ సర్వర్ ఐపీ ఏదన్నా అనవసరం మనకి. ఆ పర్టిక్యులర్ సర్వర్ ఐపీ :90తో మనం ఈ అప్లికేషన్‌లో ఉన్న డేటాని మనం ఔట్ సైడ్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఒక్కోసారి ఇంటర్వ్యూలో అడుగుతా ఉంటాం. ఐ హావ్ ఏ one container in my server. I want to access the data, whatever the data is there in the particular container, then I want to access that data. Container అంటే some application ఏదో ఒక అప్లికేషన్ ఇక్కడ httpd container inside it's running some application. I want to access that application outside through internet. So ఎలా యాక్సెస్ చేసుకోగలుగుతాం ఇంటర్నెట్ ద్వారా అంటే we need to do the port mapping. So port mapping చేసి then we can able to use the whatever the port we are mentioned mapping port ఏదైతే ఉందో సో ఆ పోర్ట్‌ని యూజ్ చేసి we can able to access అన్నమాట. ఈ పర్టిక్యులర్ పోర్ట్‌ని యూజ్ చేసి మనం యాక్సెస్ చేసుకోగలం. ఇప్పుడు నేను ట్రై చేస్తాను. ఇప్పుడు సర్వర్ చెప్పాను కదా! ఇందాక సర్వర్ ఐపీ తీసుకోవాలి. మన సర్వర్‌కి పబ్లిక్ ఐపీ ఏముంది? ఇది కదా! యూజువల్‌గా సర్వర్ మీద క్లిక్ చేయండి. ఇది పబ్లిక్ ఐపీ. సో, ఈ పబ్లిక్ ఐపీని కాపీ చేసి జస్ట్ యూ కెన్ పేస్ట్ ఇట్ హియర్. మనం పోర్ట్ ఎంత? మనకి 90 అనమాట. ఇలా ఓపెన్ చేయంగానే మనకి రావాలనమాట. సో, ఇప్పుడు రాదు. సో, ఎందుకు రాదని చెప్తాను. సో, ఏంటంటే ఈ పర్టిక్యులర్ హెచ్‌టిటిపిడి ఇక్కడ ఇట్ వర్క్స్ అని రావాలనమాట. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ శాంపిల్ అప్లికేషన్‌లో ఓన్లీ ఇట్ వర్క్స్ అనే ఉంటది. అందుకనే జస్ట్ ఇట్ వర్క్స్ వస్తే ఇది సక్సెస్ అయినట్టు. కానీ మనకిక్కడేంటంటే రాదనమాట. చూద్దాం ఓపెన్. సైట్ కెనాట్ బి రీచ్డ్ అని వస్తుంది. ఎందుకు సైట్ కెనాట్ బి రీచ్డ్ వస్తుందంటే ఇక్కడ చూస్తే చెకింగ్ ప్రాక్సీ అండ్ ద ఫైర్‌వాల్ అనమాట. అంటే మనం ఈ సర్వర్‌కి ఏదైనా జనరల్‌గా క్లౌడ్ సర్వర్స్‌లో ఏంటంటే ఒక సర్వర్ ఉందనుకోండి. ఈ సర్వర్‌లో ఉన్న కంటెంట్‌ని మనం యాక్సెస్ ఇక్కడ నార్మల్‌గా నేను ఒక యూజర్ లాగా ఈ సర్వర్‌లో ఒక అప్లికేషన్ రన్ అవుతుంది 80 పోర్ట్ మీద. దీన్ని మనం 80 గాని, 90 గాని దీన్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఫస్ట్ ఫైర్ వాల్స్ కాన్సెప్ట్ ఉంటదనమాట. అంటే దీంట్లో ఏడబ్ల్యూఎస్‌లో ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్స్ అంటాము. సో, ఇది యూజువల్‌గా ఏంటంటే మనం ఏడబ్ల్యూఎస్ చెప్పేటప్పుడు చెప్పుకుంటాం. బట్ ఈ సిట్యుయేషన్‌లో ఏంటంటే కొంచెం నాలెడ్జ్ కావాలి కాబట్టి అది చెప్తాం. సెక్యూరిటీ గ్రూప్‌లో మనం ఈ 90 పోర్ట్‌ని అలో చేస్తేనే మనకి అప్లికేషన్ ఉంటదనమాట. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ సర్వర్‌కెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇది సర్వర్ యూజువల్‌గా. ప్రతి సర్వర్‌కి ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంటదనమాట. ఇక్కడ మనం ఏంటంటే క్రియేట్ చేసేటప్పుడు ఏ సెక్యూరిటీ గ్రూప్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ తీసుకున్నాము. సో, దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకిక్కడ సెక్యూరిటీ సో, ఇది మనం ఇన్‌స్టాంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికొస్తే డీటెయిల్స్, స్టేటస్, మానిటరింగ్, సెక్యూరిటీ, నెట్వర్కింగ్, స్టోరేజ్, ట్యాగ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట.
సో, మనకేంటంటే సర్వర్ లెవెల్‌లో మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చనమాట. దాన్నేంటంటే సర్వర్ లెవెల్‌లో సెక్యూరిటీ గ్రూప్స్‌తో ప్రొవైడ్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ మీకు ఏడబ్ల్యూఎస్ చెప్పేటప్పుడు చెప్తాము. సో, ఇప్పుడు ఆ పర్టిక్యులర్ థింగ్ మీరంత అంటే అర్థం కాకపోయినా డోంట్ బాదర్. ఎందుకంటే మనం సర్వర్ లెవెల్‌లో సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేస్తాం ఏంటి అనేది మనం డిస్కస్ లేటర్ పార్ట్‌లో డిస్కస్ చేస్తాం అనమాట. సో, ఇప్పుడు మనం ఏంటంటే సెక్యూరిటీ మీద క్లిక్ చేస్తే ఈ సెక్యూరిటీ గ్రూప్స్ అని ఉంటాయి. ఈ సెక్యూరిటీ గ్రూప్స్ మీద క్లిక్ చేయండి. ఈ సెక్యూరిటీ గ్రూప్స్ మీద క్లిక్ చేస్తే ఇన్‌బౌండ్ రూల్ చూస్తే ఇన్‌బౌండ్ అంటే మన సర్వర్‌లోకి ఓన్లీ 22 పోర్ట్ ఒక్కటే మనకి పర్మిషన్ ఉంది. అందుకనే మనం ఆ సర్వర్‌ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం ఎస్ఎస్‌హెచ్ ద్వారా. ఇప్పుడు సర్వర్‌లోకి లాగిన్ అవ్వగలిగాను అంటే మనకేంటంటే ఓన్లీ బై డిఫాల్ట్‌గా 22 పోర్ట్ ఒక్కటే ఓపెన్ ఉంటదనమాట. సర్వర్ రన్ కనెక్ట్ అవ్వటానికి యూజువల్‌గా. మనం ఏంటంటే ఇప్పుడు ఒక సర్వర్ క్రియేట్ చేసాము. అదే ఈ సర్వరు. ఇందులో బై డిఫాల్ట్‌గా ఏంటంటే 22 పోర్ట్ అనేది ఓపెన్ ఉంటదనమాట. ఇక్కడ ఓపెన్. ఇప్పుడు మనం ఏంటంటే ఈ పోర్ట్‌తో పాటు మనం 90 పోర్ట్ కూడా ఓపెన్ చేసామంటే అప్పుడు మనం ఇందులో ఉన్న అప్లికేషన్‌ని మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఎడిట్ ఇన్‌బౌండ్ రూల్స్ అని ఉంటాయి. ఇన్‌బౌండ్ రూల్స్‌లో ఎడిట్ ఇన్‌బౌండ్ రూల్స్‌కెళ్ళి ఇక్కడ యాడ్ రూల్ అనండి. యాడ్ రూల్ అంటే మీరిక్కడ కస్టమ్ టీసీపీ అంటే నేను ఓన్లీ ఒక పోర్టే అనుకుంటున్నాను. కావాలంటే మీరు మల్టిపుల్ పోర్ట్స్ కూడా ఒకేసారి ఓపెన్ చేయొచ్చు. సో, ఇక్కడ నేనేంటంటే 90 పోర్ట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, కస్టమ్ ఓకే. ఇక్కడ ఎవరైనా అన్నమాట. ఎవరైనా అంటే మీ ఇంటర్నెట్ నువ్వు యాక్సెస్ చేసినా వస్తాయి. నేను యాక్సెస్ చేసినా వస్తాయి. ఎందుకంటే 0.0 అంటే ఎవరైనా అన్నమాట. సో, 90 పోర్ట్‌ని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ పర్టిక్యులర్ సర్వర్‌లో ఈ 90 పోర్ట్‌ని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సేవ్ రూల్. ఏం చేయలేదండి. జస్ట్ నేనేం చేశానంటే ఇన్‌స్టాన్స్‌కెళ్ళాను. ఇన్స్ ఈ పర్టిక్యులర్ సర్వర్ మీద క్లిక్ చేశాను. డౌన్‌కొచ్చాను. ఇక్కడ మనకి డీటెయిల్సు, స్టేటస్సు, అలారం, మానిటరింగు, సెక్యూరిటీ, నెట్వర్కింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో, ఇందులో మనకేంటంటే సెక్యూరిటీ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ ఒస్తాయి. ఈ సెక్యూరిటీ గ్రూప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకిక్కడ ఇన్‌బౌండ్ రూల్స్, ఔట్‌బౌండ్ రూల్స్ అని 2 ఉంటాయి. సో, ఈ ఇన్‌బౌండ్ రూల్ మీద ఎడిట్ ఇన్‌బౌండ్ రూల్స్ అనండి. సో, ఎడిట్ ఇన్‌బౌండ్ రూల్స్ అని ఇక్కడ మీరు ఏ పోర్ట్ అయితే మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ పోర్ట్ జస్ట్ ఇలా మెన్షన్ చేయండి. సేవ్ చేస్తే సరిపోతది. సో, ఇప్పుడు మనం పబ్లిక్ ఐపీతో మనకి యాక్సెస్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం. చూస్తే ఇట్ వర్క్స్ అని వస్తుంది. అంటే ఏంటంటే, మనం ఏదైతే ఇమేజ్ తీసుకున్నామో, ఆ ఇమేజ్‌లో ఏమీ డేటా లేదండి. జస్ట్ ఓన్లీ ఇట్ వర్క్స్ అనే ఒకటే ఉంది. సో, మనం కావాలంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, మనం కస్టమ్ ఇమేజ్ మనకు మన ఓన్ ఇమేజ్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. అందులో ఇప్పుడు నేను ఇక్కడ దిస్ ఈజ్ హనుమంతరావు అని రాస్తే అదే వస్తది. ఏం రాస్తే అదే వస్తది. అది నేను మీకు చూపిస్తాను తర్వాత మనం డాకర్ ఫైల్స్ రాసేటప్పుడు, డాకర్ ఫైల్స్‌ని బిల్డ్ చేసేటప్పుడు, మనం ఎలా డాకర్ ఫైల్స్‌ని బిల్డ్ చేయాలి ఏంటి అనేది యాహ్! 1 సెకండ్. ఓకే. ఇప్పుడు నేనేం జేస్తానంటే ఇది కదా! ఇక్కడ మనకి ఓన్లీ ఈ పర్టిక్యులర్ హెచ్‌టిటిపిడిలో ఏదైతే ఉందో దాన్ని మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఇదే జస్ట్ మనం పోర్ట్ మ్యాపింగ్ ఎలా చేయాలి అనేది జస్ట్ డాకర్ రన్ -d దెన్ -p ఇక్కడ మీరు 90:80 అయినా పెట్టొచ్చు. లేకపోతే 80:80 అయినా పెట్టొచ్చు. అంటే ఇటు సైడ్ ఉండేదేంటంటే లెఫ్ట్ సైడ్ ఉండేది మనం యాక్సెస్ చేసుకోవాలనుకునేది ఇంటర్నెట్ ద్వారా. ఇదేదేమో యాక్చువల్‌గా హెచ్‌టిటిపిడి ఇప్పుడు మీరు అనొచ్చు ఇక్కడ 80 ఎందుకు పెట్టారు అంటే హెచ్‌టిటిపిడి అనే హెచ్‌టిటిపిడి అనే ఇమేజ్ అయితే ఏదైతే ఉందో అది కోడ్ అది జనరల్‌గా ఏంటంటే 80 మీద రన్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ జావా అనుకోండి 80 మీద రన్ అవుతది. ఇలా మనకేంటంటే బై డిఫాల్ట్‌గా హెచ్‌టిటిపిడి అనే అప్లికేషన్ 80 మీద రన్ అవుద్ది కాబట్టి ఇటు సైడ్ 80 పెట్టాలి.
సో, మనం దేనితో అయితే యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నామో అది ఇక్కడ మనం మెన్షన్ చేయాలన్నమాట. సో, ఇది పోర్ట్ మ్యాపింగ్‌కి మనం యూజ్ చేస్తాం. ఓకే. దట్స్ ఇలా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఈ ఇమేజ్ ఇంకొక ఇమేజ్‌ని కూడా మనం సేమ్ పోర్ట్ మీద రన్ చేయకూడదు. అంటే ఇటు సైడ్ మనం సేమ్ పోర్ట్ ఉండకూడదు. ఇంకొక ఇమేజ్‌ని రన్ చేస్తాను సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కంటైనర్‌ని రన్ చేస్తా అంటే ఎన్ని అప్లికేషన్స్ అయినా రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక కంటైనర్‌ని రన్ చేశాననుకోండి డాకర్ రన్ -d -p ఈసారి 90 పెట్టకూడదు. మనం 100:80 హెచ్‌టిటిపిడి అన్నామనుకోండి. అప్పుడు ఇంకొక ఇమేజ్ నుంచి కంటైనర్ బిల్డ్ అవుతది. అది 100తో పోర్ట్ మ్యాపింగ్ చేస్తే అప్పుడు మనం యాక్సెస్ చేసుకుంటే 100తో మనం ఆ ఇమేజ్‌ని కూడా యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఇలా మనం ఒకే ఇమేజ్ నుంచి మల్టిపుల్ కంటైనర్స్‌ని మల్టిపుల్ పోర్ట్స్‌తో మ్యాప్ చేస్తే మనం ఔట్ సైడ్ మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఇక్కడేంటంటే నాట్ ఓన్లీ హెచ్‌టిటిపిడి అప్లికేషన్ మీరు ఇంజినెక్స్ అప్లికేషన్ కూడా రన్ చేసుకోవచ్చు. అంటే మీకిప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఫైనల్ ఇంటెన్షన్ ఏంటంటే డాకర్ ఇంటెన్షను. ఇది డాకర్ ప్లాట్‌ఫార్ము. దీని మీద మనం మల్టిపుల్ అప్లికేషన్స్‌ని రన్ చేయొచ్చు. ఇప్పుడు నేనేంటి ఒకటే ఇదే హెచ్‌టిటిపి అప్లికేషన్ అనేది 5 టైమ్స్ రన్ చేశాను. లేకపోతే ఒక హెచ్‌టిటిపి అప్లికేషను అండ్ ఒక ఇంజినెక్స్ అప్లికేషను లైక్ ఒక ఇంజినెక్స్ అప్లికేషను లేకపోతే ఒక జెన్కిన్స్ అప్లికేషను ఆహ్, ఆర్ ఒక పైథాన్ అప్లికేషన్ ఇలా మల్టిపుల్ అప్లికేషన్స్ రన్ చేయొచ్చు. అంటే సేమ్ డాకర్‌ని యూజ్ చేసుకొని, ఇదే సేమ్ డాకర్ ప్లాట్‌ఫార్మ్‌లో మనం మల్టిపుల్ అప్లికేషన్స్ రన్ చేసుకోవచ్చు. హెచ్‌టిటిపిడి అనే అప్లికేషన్స్ 10 రన్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక హెచ్‌టిటిపి అప్లికేషన్, ఒక ఇంజినెక్స్ అప్లికేషన్, ఒక జావా అప్లికేషన్, ఒక పైథాన్ అప్లికేషన్ ఇలా మల్టిపుల్ అప్లికేషన్స్ కూడా మనం రన్ చేయొచ్చు. అండర్‌లేయింగ్‌గా ఇది వర్క్ అవ్వటానికి అండర్‌లేయింగ్‌గా ఏ సెపరేట్ సాఫ్ట్‌వేర్ అవసరం లేదనమాట. ఎందుకంటే ఈ ఇమేజ్‌లోనే మొత్తం ఉంటదనమాట. మనం ఇప్పుడు మన ఓన్‌గా కస్టమైజ్డ్ ఇమేజ్ మనం రాస్తామో దాంట్లో మీకు మనం డాకర్ ఇమేజ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి ఓన్‌గా అనేది మీకు అర్థమవుతది. సో, ఇది జస్ట్ మనకి బేసిక్స్ మనం బేసిక్ బేసిక్స్ అంటే జస్ట్ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇమేజ్‌ని తీసుకొని మనం కంటైనర్స్‌ని ఎలా బిల్డ్ చేయాలి అనేది. బట్ దీనికంటే మనకెక్కువ యూజ్ అయ్యేదేంటంటే, మనం ఓన్‌గా డాకర్ ఫైల్స్‌ని ఎలా రాస్తాము అనేది మన మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో below instructions are used to write the docker file. అంటే మనం కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ యూజ్ చేస్తామనమాట. యూజువల్‌గా మనం ఒక డాకర్ ఫైల్ రాయటానికి. అసలు ఫస్ట్ డాకర్ ఫైల్ అంటే ఏంటనేది చెప్తాను. సో, వాట్ ఈస్ ఎ డాకర్ ఫైల్? డాకర్ ఫైల్ అంటే ఏం లేదండి. సో, మీరు ఒక డాకర్ ఇమేజ్‌ని ఆహ్, బిల్డ్ చేయడానికి యూజువల్‌గా మనం డాకర్ ఫైల్ యూజ్ చేస్తాం. సో, సింపుల్‌గా అయితే డాకర్ ఫైల్ ఈస్ యూజ్డ్ టు బిల్డ్ ది డాకర్ ఇమేజ్. ఓకే. డాకర్ ఇమేజ్‌ని మనం బిల్డ్ చేయడానికి యూజువల్‌గా డాకర్ ఫైల్ రాస్తామనమాట. సో, ఈ డాకర్ ఫైల్‌లో మనకి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కావాలి. సో, బిలో ఇన్‌స్ట్రక్షన్స్ ఆర్ యూజ్డ్ టు రైట్ ది డాకర్ ఫైల్. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే ఫ్రమ్ అనేది ఒక ఇన్‌స్ట్రక్షను, రన్ అనేది ఒక ఇన్‌స్ట్రక్షను, అలానే ఎక్స్‌పోజ్ అనేది ఒక ఇన్‌స్ట్రక్షను. దెన్ సీఎండీ అనేది ఒక ఇన్‌స్ట్రక్షను. ఎంట్రీ పాయింట్ అనేది ఒక ఇన్‌స్ట్రక్షను. అలానే వర్కింగ్ వర్కింగ్ డైరెక్టరీ అనేది ఇంకొక ఇన్‌స్ట్రక్షన్. ఇలా మనకి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయండి. అంటే ఇవి శాంపిల్ ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పాను. ఇంకొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. మనకి బేసిక్‌గా ఎక్కువగా ఏంటంటే మనకి ఆర్గ్ అనేది ఇంకొక ఇన్‌స్ట్రక్షన్. ఏఆర్‌జీ ఆర్గ్ అనేది ఇంకొక ఇన్‌స్ట్రక్షన్.
సో, ఇలా మనకి మల్టిపుల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. సో, ఈఎన్‌బి అనేది ఇంకొక ఇన్‌స్ట్రక్షన్. ఇలా ఇవన్నీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇంటర్వ్యూలో అడుగుతా ఉంటారు. జస్ట్ వాట్ ఆర్ ద ఇన్‌స్ట్రక్షన్స్ వి ఆర్ యూజింగ్ టు రైట్ ద డాకర్ ఫైల్ అని ఏ ఇన్‌స్ట్రక్షన్స్ యూజ్ చేస్తాం మనం డాకర్ ఫైల్ రాయటానికి అనేది. సో, మనం ఏంటంటే బేసిక్‌గా ఈ ఈ ఈ అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఒక్కొక్క ఇన్‌స్ట్రక్షన్ ఏం చేస్తదనేది తెలుసుకుంటే, మనం యూజువల్‌గా మన డాకర్ ఫైల్ రాయటం అనేది ఈజీ అవుతదనమాట. అంటే అన్ని డాకర్ ఫైల్స్‌లో ఇవే ఇన్‌స్ట్రక్షన్స్ యూజ్ చేస్తారని రూల్ ఏమీ లేదండి. ఇప్పుడు నేనేదో ఏం చెప్తున్నాను అంటే, ఇప్పుడు వరకు మనం ఏం చేశాము అంటే ఒకసారి చెప్తాను. ఇప్పటి వరకు ఏం చేశాను? సో, మనకేంటంటే డాకర్ హబ్ ఒకటుంది. ఈ డాకర్ హబ్‌లో నేను రెడీమేడ్‌గా ఇమేజెస్ ఉంటాయి. ఈ హెచ్‌టిటిపి ఇమేజ్ కానీ ఇలా రెడీమేడ్‌గా ఇమేజెస్ ఉంటాయన్నమాట. సో, ఈ ఇమేజెస్‌ని నేను సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను. నా లోకల్‌లోకి డౌన్‌లోడ్ చేసుకున్నానన్నమాట ల్యాప్‌టాప్‌లో. బట్ అలా కాకుండా నేను ఇక్కడ ఉన్న ఇమేజెస్‌ని డౌన్‌లోడ్ చేసుకోకుండా నేను ఓన్‌గా నా ఇమేజ్‌ని నేను బిల్డ్ చేయాలనుకుంటున్నాను. సో, ఆ ఓన్ ఇమేజ్‌ని బిల్డ్ చేయాలంటే మనం ఫస్ట్ డాకర్ ఫైల్ రాయాలన్నమాట. సో, డాకర్ ఫైల్ వస్తే దెన్ యూ కెన్ బిల్డ్ ది డాకర్ ఇమేజ్ అన్నమాట. సో, డాకర్ ఫైల్ ఈస్ యూజ్డ్ టు బిల్డ్ ది డాకర్ ఇమేజ్. సో, వాట్ ఈస్ ద డాకర్ ఇమేజ్? ఇక డాకర్ ఇమేజ్ అంటే ఏం లేదు. వాట్ ఈస్ ద డాకర్ ఇమేజ్ అంటే Docker image is having total code which is required to run the application, to build the application. ఓకే. ఇది డాకర్ ఇమేజ్ అన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఈ డాకర్ ఫైల్ ఎలా రాయాలి అనేది చూడాలి. సో, ఈ డాకర్ ఫైల్‌లోకి ఏ ఇన్‌స్ట్రక్షన్స్ వాడతామో చూస్తాం. ఇప్పుడు మనం ఏంటంటే ఒక శాంపిల్ హెచ్‌టిటిపి అప్లికేషన్ వాడదాం. శాంపిల్ హెచ్‌టిటిపిడి డాకర్ ఫైల్ అన్నమాట. సో, హెచ్‌టిటిపి శాంపిల్ డాకర్ ఫైల్ ఒకటి చూద్దాం. సో, ఈ డాకర్ ఫైల్ యూజ్ చేసి మనం ఎలా బిల్డ్ చేస్తున్నాము ఏంటని చూద్దాం. ఓకే. ఇప్పటి వరకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇవన్నీ చెప్తానండి. ఈచ్ ఇన్‌స్ట్రక్షన్ పర్పస్ ఏంటో చెప్తాను డాకర్ ఫైల్. సో, ఇప్పటి వరకు ఏదైనా సార్ ఇవి స్టార్టింగ్‌ది హ్మ్. ఒక కంటైనర్ నుండి మనం ఒక ఇమేజ్ నుంచి డిఫరెంట్ స్టార్టింగ్ చెప్పారు చూడండి. ఒకసారి చెప్పరా మళ్ళీ? హ్మ్. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మీకు 1 సెకండ్ మనం ఇక్కడున్నాయి. ఇక్కడ మనం డాకర్ ఇది ఎన్ని కంటైనర్స్ ఉన్నాయి టోటల్‌గా మనకి 3 కంటైనర్స్ ఉన్నాయి. సో, ఈ 3 కంటైనర్స్‌లో మనం ఏ ఇమేజ్ యూజ్ చేసాము? ఒకటే ఇమేజ్ యూజ్ చేసాం. హెచ్‌టిటిపిడి ఇమేజే యూజ్ చేసాం. అంటే ఏంటి? ఒక ఇమేజ్ యూజ్ చేసుకొని మనం నంబర్ ఆఫ్ కంటైనర్స్‌ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్‌టాప్‌లో ఒక సాఫ్ట్ కాపీ ఉంది. ఎంసెట్ అప్లికేషన్ అనుకోండి. సో, ఆ ఎంసెట్ అప్లికేషన్ ఒక సాఫ్ట్ కాపీ మీ దగ్గరుంటే, దాని నుంచి మీరు ఎన్ని ప్రింటౌట్స్ అయినా తీసుకోవచ్చు కదా! ఒక సాఫ్ట్ కాపీ ఉంటే చాలు. అలానే మీరు ఒక్క ఇమేజ్ ఉంటే సరిపోతది. ఇప్పుడు మీరు టాలెంటెడ్ మీరొక అప్లికేషన్ ఫైండ్ ఔట్ చేశారు. ఆ అప్లికేషన్ మొత్తం ఒక ఇమేజ్‌లో పెట్టి మీరు పబ్లిష్ చేశారు. ఇప్పుడు అదే అప్లికేషన్ ఎవరైనా వాడుకోవచ్చు. ఎవరికైనా ఆ అప్లికేషన్ ఇప్పుడు నేనైనా ఆ ఇమేజ్‌ని యూజ్ చేసి అప్లికేషన్ బిల్డ్ చేసుకోవచ్చు. ఆ ఇమేజ్‌ని యూజ్ చేసి వేరే వాళ్ళు కూడా చేయొచ్చు. అంటే అది ఓన్లీ ఒకళ్ళు యూజ్ చేసుకుంటే అయిపోద్దని కాదు. అలానే ఇక్కడ కూడా ఈ ఇమేజ్ వన్స్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత మన ల్యాప్‌టాప్ మన ఇక్కడ ఎవరైనా ఆ ఇమేజ్ నుంచి నంబర్ ఆఫ్ కంటైనర్స్ మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఒక కంటైనరే కాదు. అదేనా మీ డౌటు? సార్ అంటే నేమ్స్ మాత్రమే డిఫరెంట్ ఇస్తారు. మీకు కాకపోతే కాన్సెప్ట్ అంతా ఒకటే అన్నమాట. ఓన్లీ కంటైనర్ ఐడీ మాత్రం చేంజ్ అవుతుంది. బట్ అంటే నేమ్స్ మాత్రమే కంటైనర్ ఐడీ చేంజ్ అవుతది అంతే. ఇప్పుడు దాంట్లో ఉన్న కంటెంట్ అదంతా సేమ్ ఉంటది అంతే. కంటైనర్ నేమ్ ఒకటే చేంజ్ అవుతా ఉంటది. అంతే తప్పితే అంటే మీరు ఒకటే ఇమేజ్‌ని యూజ్ చేసి నంబర్ ఆఫ్ కంటైనర్స్‌ని యూజ్ చేయొచ్చు. ఈచ్ కంటైనర్‌లో సేమ్ అప్లికేషన్ ఉంటది. అంటే మీ దగ్గర ఇప్పుడు ఒక ఎంసెట్ అప్లికేషన్ ఉందనుకోండి. ఒక 10 ప్రింటౌట్స్ తీశారు. ఒక్కొక్క ప్రింటౌట్ ఒక్కొక్కళ్ళకిచ్చారు. ఈ 10 మందికిచ్చినా
ఇచ్చిన వాళ్ళు డిఫరెంట్ పర్సన్స్ అయి ఉండొచ్చు కానీ అందరి దగ్గర సేమ్ అప్లికేషనే ఉంటది. ఇక్కడ కూడా మనం ఒకే ఇమేజ్ నుంచి మనం 10 కంటైనర్స్‌ని బిల్డ్ చేసినా కంటైనర్స్ ఐడీస్ మారతాయి కానీ అన్నిట్లో అదే ఉంటదనమాట. ఇప్పుడు నేను ఇది 90 పోర్ట్‌తో యాక్సెస్ చేస్తే ఇట్ వర్క్స్ వచ్చింది కదా! ఇంకొక సేమ్ ఇమేజ్‌తో ఇంకొక కంటైనర్ బిల్డ్ చేసినా అందులో కూడా ఇట్ వర్క్సే వస్తది. ఓకే సార్. అర్థమైంది. అలా అన్నమాట. సో, ఇక్కడ మనం ఇప్పుడేంటంటే ఒక శాంపిల్ డాకర్ ఫైల్ చూద్దాం. తర్వాత రిమైనింగ్ డాకర్ ఫైల్స్ కూడా తర్వాత చూద్దాం రేపు. హ్మ్. ఇప్పుడు ఇక్కడ అన్నమాట నేను చెప్పింది ఇది యూజువల్‌గా ఏంటంటే ఇదే ఇమేజ్ జస్ట్ ఒక ఇమేజ్ నుంచే మనం నంబర్ ఆఫ్ కంటైనర్స్‌ని ఇది చేసుకోవచ్చనమాట. సో, సేమ్ ఇమేజ్ ఉంటది. అంటే ఇదే కంటైనర్‌లో సేమ్ అప్లికేషన్ ఉంటది. ఈ కంటైనర్ ఐడీస్ మారొచ్చు కానీ, సో, మనం సేమ్ అప్లికేషనే ఉంటది. ఇక్కడ కంటెంట్ వేరే సేమే ఉంటది. ఇక్కడ కంటెంట్ సేమే ఉంటది. సో, అలానే ఇప్పుడు మనం ఒక ఇమేజ్ నుంచి మనం ఇక్కడేంటంటే హెచ్‌టీఎంఎల్ ఫైల్స్ ఇది టోటల్‌గా మనకి డాకర్ ఫైల్ అన్నమాట. సో, ఈ డాకర్ ఫైల్‌లో మనం ఏ కోడ్ కావాలి, ఏంటి కావాలి అనేది మెన్షన్ చేసి, ఈ డాకర్ ఫైల్ నుంచి మనం డాకర్ ఇమేజ్‌ని బిల్డ్ చేయొచ్చు. సో, దీనికి మీకిక్కడ క్లియర్‌గా ఒక సో, ఇలా అన్నమాట. సో, మనం ఏంటంటే డాకర్ ఫైల్ ఉంటది. మనకి డాకర్ ఫైల్ నుంచి మనకి డాకర్ ఇమేజ్ ఒస్తది. సో, డాకర్ ఇమేజ్ నుంచి మనకి డాకర్ కంటైనర్ ఒస్తదనమాట. సో, మనకేంటంటే ఇప్పటి వరకు ఏం జేసాము, డైరెక్ట్‌గా ఈ డాకర్ ఫైల్ అనేది మనం రాయలేదు. సో, మనకి ఈ డాకర్ ఇమేజెస్ ఎక్కడున్నాయి? డాకర్ హబ్‌లో ఉన్నాయి. సో, ఈ డాకర్ హబ్ నుంచి రెడీమేడ్‌గా డాకర్ ఇమేజెస్‌ని మనం తీసుకున్నాం. అంటే సింపుల్‌గా మీరేంటంటే, ఇప్పుడు మీరు ఓన్‌గా మీరేమి ఇప్పుడు అండర్‌స్టాండింగ్ కోసం ఏం జేస్తున్నారు మీరు ఐడీ చపాతీ ఉందనుకోండి. మీరేం చపాతీ కలిపి ఇదంతా ఏం చేస్తున్నారు. సింపుల్‌గా మీరేం జేస్తున్నారు, ఆర్డర్ పెడుతున్నారు. చపాతీలొస్తున్నాయి. జస్ట్ అవి మీరు ఈట్ చేసుకొని తింటున్నారు. అంటే సిమిలర్ లైక్ ఏంటి రెడీమేడ్‌గా ఆల్రెడీ ఉన్నాయి. దాన్ని మీరేం జేస్తున్నారు జస్ట్ ఈట్ చేసి మీరు తింటున్నారు. ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఇమేజ్‌ని నేను బిల్డ్ చేయకుండా రెడీమేడ్‌గా ఆల్రెడీ ఉన్నాయి. డాకర్ హబ్‌లో హెచ్‌టీటీపీ ఇమేజ్ అని, జెన్కిన్స్ ఇమేజ్ మీకు కావాల్సిన ఇమేజెస్ అందులో ఉంటే అందులోంచి ఈజీగా తీసుకోవచ్చు. మీరు మళ్ళా స్పెసిఫిక్‌గా డాకర్ ఫైల్ రాయాల్సిన అవసరం లేదు. కానీ రియల్ టైమ్‌లో అట్లా ఉండదు కదా! ఎవరి అప్లికేషన్ వాళ్ళదే కదా! ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టాను. నేను ఒక ప్రొడక్ట్ బిల్డ్ చేశాను. దాన్ని నేను పబ్లిక్‌గా ఎందుకు పెడతాను? ఓన్లీ ఓపెన్ సోర్స్ అయితే పెడతాం. అంటే ఓపెన్ సోర్స్ అప్లికేషన్స్ ఉంటాయి. కొన్ని ఓపెన్ సోర్సెస్. ఇప్పుడు హెచ్‌టిటిపిడి అనేది ఓపెన్ సోర్స్. ఇలా ఓపెన్ సోర్స్ అయితే అవి ఇమేజెస్ డైరెక్ట్‌గా డాకర్ హబ్‌లో పెడతాం. లేకపోతే ఇప్పుడు హెచ్ఎస్‌బీసీ బ్యాంక్ ఉంది. లేకపోతే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉంది. వాళ్ళ కోడ్ అంతా ఒక ఇమేజ్ ఫార్మ్‌లో పెట్టరు కదా! డాకర్ హబ్‌లో. మన కంపెనీకి సంబంధించిన డాకర్ ఫైల్స్ మనమే బిల్డ్ చేసుకోవాలనమాట. సో, మనకేంటంటే ఫస్ట్ ఈ డాకర్ ఫైల్స్ ఎలా రాయాలో తెలియాలి. ఎందుకంటే ఈ డాకర్ ఫైల్‌ని యూజ్ చేసే మనం డాకర్ ఇమేజ్‌ని బిల్డ్ చేస్తాం. వన్స్ డాకర్ ఇమేజ్ వస్తే మనం డాకర్ కంటైనర్స్‌ని బిల్డ్ చేస్తాం. అది వేరే విషయం. సో, ఫస్ట్ ఫైనల్‌గా మీకేం కావాలి? డాకర్ ఫైల్ రాయటం ఎలా అనేది కావాలనమాట. సో, ఆహ్, ఇది యాక్చువల్‌గా శాంపిల్ డాకర్ ఫైల్. సో, ఐ విల్ టేక్ ఇట్ అండ్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. ఇక్కడ మనకేంటంటే, ఈ డాకర్ ఫైల్ మీరు చూస్తే ఫస్ట్ ఫ్రమ్ అనే ఉంది. అంటే ఫ్రమ్ అనేది ఒక ఇన్‌స్ట్రక్షన్ అన్నమాట. మనం ఇక్కడ చెప్పాం గదా! ఫ్రమ్ అనేది ఒక ఇన్‌స్ట్రక్షన్. ఈ ఫ్రమ్ అనే ఇన్‌స్ట్రక్షన్ యూజ్ చేసి మనం ఏంటంటే సెంటోస్ లేటెస్ట్ అన్నమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే, మన రిక్వైర్మెంట్ అయితే మనం హెచ్‌టిటిపిడి ఇమేజ్ బిల్డ్ చేయటం అనేది మన రిక్వైర్మెంట్. మన రిక్వైర్మెంట్ ఏంటంటే, హెచ్‌టిటిపిడి ఇమేజ్‌ని బిల్డ్ చేయటం అనేది మన రిక్వైర్మెంట్. కానీ హెచ్‌టిటిపిడి ఇమేజ్ బిల్డ్ చేయాలి అన్నా కానీ, దానికి అండర్‌లయింగ్‌గా ఒక బేస్ ఇమేజ్ కావాలనమాట. అదే ఏంటంటే సెంటోస్. యూజువల్‌గా మనం హెచ్‌టిటిపిడి ఎక్కడ ఇన్‌స్టాల్ చేసాము? ఒక సర్వర్ తీసుకొని, ఈ సర్వర్‌లో మనకి సెంటోస్ ఉండేదనమాట. మనం
అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన సెంటోస్ మీద మనం హెచ్‌టిటిపిది ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపిడి అని సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసాం. సో, అది యాక్చువల్‌గా మనకి జనరల్‌గా ఇమేజ్ కాకుండా జనరల్ ప్రాసెస్ ఏంటంటే దానికి ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. దానిపైన మనం సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మళ్ళా ఆ కంటైనర్‌ని రన్ చేసాం. ఇదంతా చేసాం. మనం జనరల్‌గా అంటే మీకు ఇదే డాకర్ సర్వర్‌లో నేను ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపిడి చేశాను. అలానే సిస్టమ్ స్టార్ట్ హెచ్‌టిటిపిడి చేశాను లాస్ట్ 2 అంతకుముందు క్లాస్‌లో. అలా చేయొచ్చు మనం ఒక వెబ్ సర్వర్‌ని బిల్డ్ చేయాలి. నా రిక్వైర్మెంట్ అలా కాకుండా ఒక ఇమేజ్‌ని బిల్డ్ చేయాలన్నమాట. సో, దానికి కూడా బేస్ ఇమేజ్ అని ఉంటది. ప్రతి అప్లికేషన్‌కి ఒక బేస్ ఇమేజ్ ఉంటది. అంటే మీరు ఏ అప్లికేషన్ ఎందుకంటే దీంట్లోనే మనకి ఆ అప్లికేషన్‌కి రన్ అవ్వాల్సిన కంటెంట్ అంతా ఉంటదన్నమాట. సో, దీనికి బేస్ ఇమేజ్‌ని మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం? కొంతమందేంటంటే ఇంటర్నెట్ నుంచి తీసుకుంటారు. కొంతమందేంటంటే వాళ్ళ ఆర్గనైజేషన్‌లోనే కొన్ని బేస్ ఇమేజెస్ ఉంటాయన్నమాట. సో, ఆ బేస్ ఇమేజెస్ నుంచి కూడా తీసుకుంటారనమాట. ఓకే. హ్మ్. సో, సెంటోస్ బేస్ ఇమేజ్ తీసుకుంటామనమాట. తర్వాత ఇక్కడేంటంటే ఈ, ఈ లైన్స్ కాసేపు మర్చిపోండి. దీన్ని ఇక్కడ నేనిప్పుడు సెలెక్ట్ చేసిన ఈ 3 లైన్స్‌ని యూ కెన్ ఫర్గెట్. ఎందుకంటే అవి సెట్ కమాండ్స్ అవన్నీ లైనక్స్ రిలేటెడ్ కమాండ్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ ఫస్ట్ లైన్ అయితే ఫ్రమ్ ఇన్‌స్ట్రక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక బేస్ ఇమేజ్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకోవటానికి ఇంటర్నెట్ నుంచి. తర్వాత ఈ మెయింటైనర్ అనేది కూడా ఒక ఇన్‌స్ట్రక్షను. బట్ ఇది అవసరం లేదు. ఇట్స్ ఆప్షనల్ అన్నమాట. మెయింటైనర్ అనేది కూడా ఒక ఇన్‌స్ట్రక్షన్. మెయింటైనర్ అనేది కూడా. అంటే మెయింటైనర్ అంటే ఎవరు ఈ డాకర్ ఫైల్‌ని రాసారు ఏంటి అనేది మెయింటైనర్ నేమ్ వస్తదన్నమాట. సో, అది జస్ట్ మీ పేరు పెట్టుకోవచ్చు. ఎవరైతే డాకర్ అంటే ఇప్పుడు ఒక్కోసారి డాకర్ ఫైల్ రాస్తారు. అది ఎవరు రాసారో తెలీదు. దాని గురించి మనకి ఒక అండర్‌స్టాండింగ్ కావాలంటే ఎవరు రాసారో అనేది తెలియటానికి ఇది. అలానే ఏంటంటే ఇక్కడ రన్ -y ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపిడి అన్నాం. అంటే దీని మీనింగ్ ఏంటి? మనం రన్ అనేది ఇన్‌స్ట్రక్షన్ ఇంటర్వ్యూలో అడుగుతారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రన్ ఇన్‌స్ట్రక్షన్ అని. సో, రన్ ఇన్‌స్ట్రక్షన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఏదైనా ఒక డైరెక్టరీ క్రియేట్ చేయటానికి కానీ, అదేంటి సార్ డైరెక్టరీ క్రియేట్ చేయటానికి ఎంకేడీఐఆర్ యూజ్ చేస్తారు కదా! రన్ యూజ్ చేస్తారు కదా! ఎందుకంటే అలా కాదు. ఏదైనా ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మీరేం జేస్తారు? డాకర్‌లో రన్ ఎంకేడీఐఆర్ అను అన్నామనుకో. ఇదేం జేస్తదంటే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయటానికి ఈ రన్ అనేది డాకర్‌లో ఏదైనా ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే, ఇఫ్ యూ వాంట్ ఎగ్జిక్యూట్ ఎనీ కమాండ్ దెన్ వి కెన్ యూజ్ ద రన్ ఇన్‌స్ట్రక్షన్. ఇదేంటంటే ఇవన్నీ అంటే లేయర్‌గా ఇలా ఇదవుతాయన్నమాట. మీకు చూపిస్తాను లేయర్‌గా ఎలా డౌన్‌లోడ్ అవుతాయనేది. మనం ఎప్పుడైతే డాకర్ ఫైల్ బిల్డ్ చేసామో అప్పుడు మీకు లేయర్‌గా ఇదైతే మీకు చేయొచ్చు. చూపిస్తాను. సో, ఇక్కడేంటంటే రన్ అనే ఇన్‌స్ట్రక్షన్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక హెచ్‌టిటిపి సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయడానికి. అలానే కాపీ అనే ఇన్‌స్ట్రక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ ఇండెక్స్.html అంటే యూజువల్‌గా మీకు తెలుసు కాపీ అంటే నేను లైనక్స్‌లో చెప్పాం. ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పాస్ చేయటానికి, ఒక దగ్గర నుంచి ఫైల్ ఇంకో దగ్గరికి కాపీ చేయటానికి యూజువల్‌గా సీపీ కమాండ్ యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ కైండ్ ఆఫ్ స్టఫే కాపీ అనేది కూడా. ఇప్పుడు కాపీ ఇన్‌స్ట్రక్షన్ కూడా యూజ్ చేస్తాం. కాపీ ఇన్‌స్ట్రక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక ఫైల్‌ని మనం హోస్ట్ లొకేషన్ నుంచి కంటైనర్‌లోకి పెట్టండి. అంటే హోస్ట్ లొకేషన్ ఏంటి అంటే, మనం ఎక్కడైతే డాకర్ ఇమేజ్‌ని బిల్డ్ చేస్తున్నామో అక్కడ ఈ ఫైల్ ఉంటది. ఇదొచ్చేసరికేమో డాకర్ కంటైనర్ లోపలుంటది. మనకి ఇప్పుడు తెలీదు. అంటే మీరు కంటైనర్ బిల్డ్ అయిన తర్వాత ఇమేజ్ నుంచి కంటైనర్ బిల్డ్ అయిన తర్వాత అక్కడ ఈ లొకేషన్ ఉంటది. ఈ లొకేషన్‌లో ఈ ఫైల్ ఉంటదనమాట. అంటే మనం కంటైనర్ ఇమేజ్ బిల్డ్ చేసిన తర్వాత కంటైనర్‌లోకి లాగిన్ అయ్యి చెక్ చేస్తే ఈ వేర్ డబ్ల్యూడబ్ల్యూఏలో ఈ ఇమేజ్ ఉంటది. అలానే ఈ అప్లికేషన్ ఎక్కడ రన్ అవుతుంది అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. 80 పోర్ట్ అని. అలానే ఎంట్రీ పాయింట్ అనేది ఉంటది. ఎంట్రీ పాయింట్ అంటే మనం ఆ పర్టిక్యులర్ సర్వీస్ స్టార్ట్ అవ్వాలి అంటే. అంటే సర్వీస్ స్టార్ట్ అవ్వాలి ఏంటి అసలు నాకేం అర్థం కావట్లేదు ఏంటి సార్ అంటే, ఇప్పుడు మనం అంతకుముందు ఏం చేసాము ఈ పర్టిక్యులర్ సర్వర్‌లో ఆహ్, పర్టిక్యులర్ సర్వర్‌లో ఇన్‌స్టాల్ అని చెప్పి హెచ్‌టిటిపిడి అనేది ఇన్‌స్టాల్ చేసాం. మనం ఏం చేసాం ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపిడి అని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత సిస్టమ్‌సిటిఎల్ స్టార్ట్ హెచ్‌టిటిపిడి అని చేసామనమాట. మనకు గుర్తుందో లేదో లైనక్స్ చెప్పేటప్పుడు మీకు.
అంటే ఏంటి హెచ్టిటిపిడి అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని రన్ చేయాలంటే సిస్టమ్ సిటిఎల్ అండ్ హెచ్టిటిపిడి అని యూజ్ చేసాం అనమాట జనరల్గా. సో ఒక వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలంటే ఇది ప్రాసెస్. అలానే ఈ ఇమేజ్ని మనం కంటైనర్గా బిల్డ్ చేస్తాం కదా. ఇప్పుడు ఒక ఇమేజ్ ఉందనుకోండి. సో ఒక ఇమేజ్ ఉంటే ఈ ఇమేజ్ని మనం ఎప్పుడైనా మనం కంటైనర్గా బిల్డ్ చేస్తాం. అంటే ఏంటి? ఇమేజ్‌ని రన్ చేస్తే మనకు కంటైనర్ వస్తాయి. ఈ కంటైనర్ లైవ్‌గా ఉండాలి అంటే ఒక ప్రాసెస్ రన్ అవ్వాలన్నమాట బ్యాక్‌గ్రౌండ్. సో ఇక్కడేంటంటే ఈ హెచ్‌టిటిపిడి ప్రాసెస్ అనేది ఎప్పుడైతే మీరు ఈ ఇమేజ్‌ని కంటైనర్‌గా బిల్డ్ చేశారో ఆటోమేటిక్‌గా కంటైనర్ ఇప్పుడు మనం ఉన్నాము. మనం లైవ్‌గా ఉండాలి అంటే ఏం చేయాలి? మన ఇంటర్నల్‌గా మన హార్ట్ బీట్ రన్ అవుతా ఉండాలి. అప్పుడే మనం వి కెన్ లైవ్ అన్నమాట కదా. సో అలానే ఈ ఇమేజ్‌ని ఒక కంటైనర్‌గా బిల్డ్ చేసిన తర్వాత, ఆ కంటైనర్ కంటిన్యూ‌గా రన్ అవ్వాలంటే ఇంటర్నల్‌గా ఒక ప్రాసెస్ రన్ అవ్వాలన్నమాట. మీకు ఇంకా అర్థం కావాలంటే అక్కడికెళ్ళి చూపిస్తాను. సర్వర్ మళ్ళా కనెక్ట్ అవుదాం. ఇప్పుడు డాకర్ పిఎస్ అన్నాం గదా. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టిక్యులర్ ఇది 30 మినిట్స్ బ్యాక్ క్రియేట్ అయింది. స్టేటస్ అప్ అండ్ రన్నింగ్. అంటే ఏంటి? ఈ పర్టిక్యులర్ ఇమేజ్ కంటైనర్‌గా బిల్డ్ చేసిన తర్వాత ఇలా కంటైనర్ ఐడీ వస్తుంది. ఈ కంటైనర్ స్టిల్ రన్ అవుతా ఉండాలంటే ఇంటర్నల్‌గా ఒక ప్రాసెస్ రన్ అవుతదనమాట. ఆ ప్రాసెస్ మీరు ఎప్పుడైతే స్టాప్ చేశారో ఈ కంటైనర్ కూడా స్టాప్ అయిపోద్ది. అలానే ఆ ప్రాసెస్ రన్ అవ్వాలి అంటే ఎలా అంటే మనం అది డాకర్ ఫైల్‌లో ఏ ప్రాసెస్ రన్ అవ్వాలి ఏంటి అనేది మనం మెన్షన్ చేస్తాం అనమాట. సో ఇదేంటంటే ఈ ఎంట్రీ పాయింట్ అనేది ఎందుకు యూజ్ అవుతదంటే, ఎంట్రీ పాయింట్ విచ్ ఈస్ యూజ్డ్ టు రన్ ది పర్టిక్యులర్ ప్రాసెస్ ఎట్ ద రన్ టైమ్ అంటారనమాట. అంటే మీరు ఇమేజ్‌ని ఎప్పుడైతే కంటైనర్‌గా బిల్డ్ చేస్తామో అప్పుడు ఇంటర్నల్‌గా ఒక ప్రాసెస్ రన్ అవ్వాలనమాట. సో అది, అది ఏ ప్రాసెస్ రన్ అవ్వాలనేది అప్లికేషన్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటది. సో ఆ ప్రాసెస్ రన్ అవ్వటానికి యూజువల్‌గా మనం ఎంట్రీ పాయింట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఆహ్, ఇది ఇట్స్ ఆల్ అబౌట్ మనం ఏంటంటే, మనం ఒక డాకర్ ఫైల్ నుంచి మనం డాకర్ ఇమేజ్‌ని ఎలా బిల్డ్ చేస్తామనేది. సో, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, ఈ ఇమేజ్‌ని ఐ విల్ టెల్ యూ దిస్ ఆల్ దోస్ థింగ్స్ అగైన్ టుమారో క్లాస్‌లో మళ్ళా మనం డాకర్ ఫైల్‌లో ఎలా రాయాలి ప్రతి ఇన్‌స్ట్రక్షన్ చెప్తాను. సో, ప్రెజెంట్ హ్మ్. విమ్ index.html అనేది కావాలి. సో, దెన్ నేను ఒక డాకర్ ఫైల్ రాస్తున్నాను. సో, విఐ డాకర్ ఫైల్ అంటున్నాను. ఈ డాకర్ ఫైల్‌లో ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఈ లైన్స్ అన్నీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ అగైన్ టుమారో దిస్ కాన్సెప్ట్. జస్ట్ మీరు డాకర్ ఫైల్ అనేది జస్ట్ డాకర్ బిల్డ్ -t దెన్ ఇమేజ్ నేమ్ హను httpd అంటున్నాను. దెన్ డాట్ ఓకే. ఇప్పుడేంటంటే మనకి డాకర్ ఫైల్ నుంచి మనం డాకర్ ఇమేజ్‌ని బిల్డ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ ఇప్పుడు. సో, ఇది ఎలా అనేది ఎవ్రీ లైన్ అగైన్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ టుమారో. సో, ఇప్పుడు మనం ఏం చేసాం సింపుల్‌గా ఒక డాకర్ ఫైల్ రాసాము. సో, ఈ డాకర్ ఫైల్ నుంచి మనం ఒక డాకర్ ఇమేజ్‌ని బిల్డ్ చేసాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే డాకర్ ఇమేజెస్ అని మనం టైప్ చేస్తే ఇది మనం ఓన్‌గా క్రియేట్ చేసిన ఇమేజ్ అనమాట. ఇది మనం ఓన్‌గా క్రియేట్ చేసిన ఇమేజ్. ఇది మన ఓన్‌గా క్రియేట్ చేసిన ఇమేజ్ అనమాట. అంటే మనకి మనం ఓన్‌గా కూడా మనం ఇమేజెస్‌ని క్రియేట్ చేసుకోవచ్చనమాట. డాకర్ ఫైల్ యూజ్ చేసి. సో, ఈ డాకర్ ఫైల్‌లో మనకు కావాల్సిన ఇన్‌స్ట్రక్షన్స్ ఇవేదైతే ఉన్నాయో జస్ట్ మనం ఇవన్నీ ఏంటంటే ఇదంతా కాపీ చేసి నేను ఒక డాకర్ ఫైల్ అని రాసి దాంట్లో నేను ఇది చేశాననమాట. ఈ డాకర్ ఫైల్ నుంచి మనం డాకర్ ఇమేజ్ బిల్డ్ చేయాలంటే డాకర్ బిల్డ్ -t దెన్ ఇమేజ్ నేమ్ అనమాట. ఇక్కడ నేను హను అని పెట్టాను. హను హెచ్‌టిటిపిడి అని పెట్టాను. మీ కేస్‌లో మీరు హరి అని పెట్టుకోవచ్చు. మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు.
డాట్ అని పెట్టాలి. డాట్ అంటే ప్రెజెంట్ లొకేషన్‌లో ఉన్న డాకర్ ఫైల్‌ని ఆటోమేటిక్‌గా తీసుకుంటదనమాట. ప్రెజెంట్ లొకేషన్‌లో మనకు ఆల్రెడీ డాకర్ ఫైల్ ఉంది. ఇది ప్రెజెంట్ లొకేషన్ అంటే ఇది. మనం ఎక్కడున్నామో అది. డాట్ అంటే ప్రెజెంట్ లొకేషన్. డాకర్ ఫైల్‌ని ఆటోమేటిక్‌గా మనం మెన్షన్ చేయకపోయినా అది ఆటోమేటిక్‌గా తీసుకుంటదనమాట. సో, ఈ పార్ట్ అంతా మళ్ళా అగైన్ రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీరు ఆహ్, గో త్రూ అవ్వండి. దెన్ బేసిక్‌గా ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ అగైన్ దిస్ క్లియర్‌లీ ఇన్ టుమారో. ఓకే. ఇంకో 1 ఆర్ 2 ఫైల్స్ మీరు డాకర్ ఫైల్స్ ఎలా రాయటం అనేది చెప్తే మీకు ఒక ఐడియా వస్తది. సో, సేమ్ ఈ ఈ 3 డాకర్ ఫైల్సే రియల్ టైమ్‌లో సేమ్ ఉంటాయని కాదు. ఇన్‌స్ట్రక్షన్స్ అయితే సేమ్ ఉంటాయి. అంటే ఆ ఇన్‌స్ట్రక్షన్ పర్పస్ అయితే సేమ్ ఉంటది. బట్ డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్‌ని బట్టి రియల్‌గా మీరు చేంజ్ చేయాల్సి ఉంటదనమాట. యాహ్! ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ ఎస్టర్డేస్ క్లాస్ వీడియో సెండ్ చేయలేదు. అవును. చేస్తాను. ఇది అది చేస్తాను. నిన్న వేరే బిజీగా ఉండి చేయలేదు. చేస్తాను. సార్ రెజ్యూమ్ చూసారా నాకు ఒకసారి